సో నెక్స్ట్ టాపిక్ అమ్మ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. మనం దీనికి ముందు ఏమేం చెప్పుకున్నాము? ఫస్ట్ యూరియాని రిలీజ్ చేస్తున్నాము, యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తున్నాము, అమ్మోనియాని రిలీజ్ చేస్తున్నారు అన్నాం. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాము? యూరియాని ఎవరు రిలీజ్ చేస్తారు, అమ్మోనియాని ఎవరు రిలీజ్ చేస్తారు, యూరిక్ యాసిడ్ని ఎవరు రిలీజ్ చేస్తారు, అవునా? నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ ఏం చెప్పుకున్నాము? ఏ ఆర్గాన్స్ ఉన్నాయి అంటే యానిమల్ కింగ్డమ్ నుంచి కంపారిజన్ చేసుకుంటే మనకు ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏమేమి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఉన్నాయి అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇప్పుడు మనం చెప్పుకుంటుంది? హ్యూమన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్. అంటే యానిమల్ కింగ్డమ్లో మొత్తంలో వెల్ డెవలప్డ్ క్యారెక్టర్ ఎవరు అంటే కిడ్నీ. సో ఆ కిడ్నీలో ఏమేం పార్ట్స్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఆ కిడ్నీ ఎవరిలో చూసుకుంటున్నామంటే మన హ్యూమన్స్లో చూసుకుంటున్నాం. సో అందుకని ఏం రాసుకున్నాం? హ్యూమన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్, అవునా? సో ఇప్పుడు ఆ హ్యూమన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎవరెవరు ఉంటారు నాన్న అంటే కిడ్నీ. అర్థమైందా? హ్యూమన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్లో ఎవరు ఉంటారు? కిడ్నీ. కిడ్నీ అనేవి ఎన్ని ఉన్నాయంటే 2 అమ్మ. ఇదొక కిడ్నీ, ఇదొక కిడ్నీ, అంటే 1 పెయిర్, అంతేగా? 1 పెయిర్. నెక్స్ట్ యురేటర్ నాన్న. ఇక్కడి నుంచి వచ్చే చూడండి, వీటిని యురేటర్ అంటారు కిడ్నీ నుంచి. సో అవి ఎన్ని ఉన్నాయంటే అమ్మా 1 పెయిర్. నెక్స్ట్ వచ్చేసరికమ్మా యూరినరీ బ్లేడర్. ఇది నాన్న యూరినరీ బ్లేడర్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే మనకి యూరిన్ని స్టోర్ చేస్తుంది, అందుకని మనం దాన్ని యూరినరీ బ్లేడర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికమ్మా యురెత్రా. యురెత్రా ద్వారా మనం యూరిన్ని బయటికి రిలీజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటాం, కంప్లీట్గా కాదు, 1 by 1. సో క్లమ్జీగా కాకుండా నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ చూడండి అన్న, ఫస్ట్ వన్ ఎవరమ్మా అని చెప్పాను నేను, కిడ్నీ. అంటే ఇప్పుడు మన ఎక్స్క్రీటరీ ఆర్గాన్లో ఎవరెవరి గురించి డిస్కస్ చేసుకోవాలి? కిడ్నీ, యురేటర్, యూరినరీ బ్లేడర్ అండ్ యురెత్రా. అంటే ఇప్పుడు ఈ 4 పార్ట్స్ గురించి మనం నీట్గా డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే కిడ్నీ నాన్న. సో ఇప్పుడు కిడ్నీ ఎన్ని ఉంటాయి, ఏ కలర్లో ఉంటుంది, ఏ షేప్లో ఉంటుంది, ఎంత వెయిటేజ్ ఉంటుంది, అవి ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో కిడ్నీ వచ్చేసరికి ఇవి 2 కదమ్మా, 2 కిడ్నీస్. సో ఈ 2 కిడ్నీస్ అనేవి ఏ కలర్లో ఉంటాయని చెప్పుకుంటున్నాం నాన్న? రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏ షేప్ అమ్మా? బీన్ షేప్డ్. ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. సో బీన్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, పొజిషన్ ఏంటి, ఏ ప్లేస్లో ఉంటుంది? అర్థమైందా? ఏ ప్లేస్లో ఉంటుందంటే వర్టిబ్రల్ కాలం ఉంది కదా మనకి, బ్యాక్ బోన్ అంటాం ఇక్కడ, ఆ వర్టిబ్రల్ కాలంకి అటు ఇటు అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది వర్టిబ్రల్ కాలం కదమ్మా, ఈ వర్టిబ్రల్ కాలంకి లెఫ్ట్ రైట్ సైడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. అయితే ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్ ఏ రీజన్? అర్థమైందా? సో మీకు వర్టిబ్రల్ కాలంలో కంపారిజన్ చేసుకుంటే మనకు వర్టిబ్రేట్స్ అనేవి బోన్స్ అనమాట. సో ఆ బోన్స్ దగ్గర ఏ బోన్స్ దగ్గర అది ప్రెసెంట్ అయి ఉంది, అంతే కదా. సో ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంది అంటే ఈ వర్టిబ్రల్ కాలంలో థొరాసిక్ వర్టిబ్రే ఇక్కడ వస్తుంది నాకు, థొరాసిక్ వర్టిబ్రే. నెక్స్ట్ థర్డ్ లుంబర్. ఈ రెండింటి మధ్యలో అంటే లాస్ట్ థొరాసిక్ అమ్మా. థొరాసిక్ వర్టిబ్రే అంటే మళ్ళీ ఎక్కడో అనుకుంటారు, థొరాసిక్ వర్టిబ్రే లాస్ట్, నెక్స్ట్ థర్డ్ లుంబర్. ఈ రెండింటి మధ్యలో ఏం ప్రెసెంట్ అయి ఉంటుందమ్మా అంటే కిడ్నీ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ఇట్లా చూడండి నాన్న, ఇది వర్టిబ్రల్ కాలం అనుకోండి, ఇది స్పైనల్. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది లాస్ట్ థొరాసిక్ అనుకోండి, అర్థమైందా? ఇది లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే. నెక్స్ట్ వచ్చేసరికి లుంబర్ 1, లుంబర్ 2, లుంబర్ 3. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు కిడ్నీ? ఈ రీజియన్లో ఉన్నట్టు. అర్థమైందే చెప్పింది నేను? ఫస్ట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి బీన్ షేప్డ్, తర్వాత వచ్చేసరికి ఏంటన్నా వర్టిబ్రల్ కాలంకి అటు ఇటు అంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే బిట్వీన్ ద థొరాసిక్ వర్టిబ్రే అండ్ థర్డ్ లుంబర్. ఈ రెండింటి మధ్యలో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, దీన్నే మనం రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అంటారు, రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్ అని కూడా అంటారు. ఎందుకు అంటే నాన్న ఇది వెంట్రల్ సైడ్ ఉంటుంది కదా నాన్న,
డోర్సల్ సైడ్ ఆల్రెడీ స్టిక్ అయి ఉంటుంది. ఎక్కడ స్టిక్ అయి ఉంటుంది? మనకి ఇప్పుడు ఇది కిడ్నీ అనుకున్నాను, కిడ్నీ ఇలా స్టిక్ అయి ఉంటుంది అంటే బాడీకి. ఓకే, ఇది డోర్సల్ రీజియన్. ఇక వెంట్రల్ రీజియన్ ఏమైంది? ఖాళీగా ఉంది కదా. సో వెంట్రల్ రీజియన్ లో నీకు పెరిటోనియల్, అర్థమవుతుందా? పెరిటోనియల్ లేయర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దాన్నే ఏమంటారు అంటే రెట్రోపెరిటోనియల్. ఓకే, ఏమంటారు? రెట్రోపెరిటోనియల్. దాన్ని ఇప్పుడు మనం ఏమన్నాము? రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అన్నారు. అంటే వెంట్రల్ సైడ్. ఎవరికి వెంట్రల్ సైడ్ అమ్మా? కిడ్నీకి వెంట్రల్ సైడ్ కవర్ అవుతూ ఏ లేయర్ ఉందమ్మా? పెరిటోనియం లేయర్ అని ఉంది. పెరైటల్ పెరిటోనియం లేయర్. ఏ లేయర్? పెరైటల్ పెరిటోనియం లేయర్. సో నెక్స్ట్ వచ్చేసరికి నాన్న, అందుకే దీన్ని రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అంటారు. ఇట్ సైడ్ ప్రెసెంట్ అయ్యింది అంటే వెంట్రల్ సైడ్. ఎవరికి? కిడ్నీకి. నెక్స్ట్ ఎంత వెయిట్ ఉంటుంది కిడ్నీ? 120 to 170 గ్రామ్స్. ఎవరిలో అంటే మ్యాన్లో. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మా అవుటర్ సైడ్, ఈ కిడ్నీ ఉంది కదా, కిడ్నీకి అవుటర్ సైడ్ ఎలా ఉంటుందమ్మా? కాన్వెక్స్. ఇన్నర్ సైడ్ ఇక్కడ చూడండి, ఇది ఇన్నర్ సైడ్ నాన్న. ఇన్నర్ సైడ్ దీన్ని ఇలా నొక్కుకుపోయి నాట్స్ లాగా ప్రెసెంట్ అయింది. దాన్ని ఏమంటారంటే హైలం. ఓకే, అవుటర్ సైడ్ వచ్చేసరికి మీకు ఇక్కడ కాన్వెక్స్. నెక్స్ట్ ఇన్నర్ సైడ్ వచ్చేసరికి ఏంటమ్మా అంటే నొక్కుపోయినట్టు ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే మనం హైలం అంటాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి టూ కలర్స్ లో నేను ఇక్కడ డ్రా చేసాను చూడండి, బ్లూ కలర్ అలాగే బ్లాక్ కలర్. ఓకే, యాక్చువల్గా మనకి రెడ్ కలర్ ఉంటుంది, నేను ఇలా వేసాను. సో రీనల్ ఆర్టరీ అండ్ నర్వ్స్. రీనల్ ఆర్టరీ అండ్ నర్వ్స్ ఇక్కడ ఆల్రెడీ వేసాను చూడండి. ఈ రీనల్ ఆర్టరీ నర్వ్స్ రెండు కూడా లోపలికి ఎంటర్ అవుతాయి. ఏ లోపలికి ఎంటర్ అవుతాయి? కిడ్నీ లోపలికి ఎంటర్ అవుతాయి. అందుకే ఎంటర్ అని రాసాం. ఓకే, నెక్స్ట్ రీనల్ వెయిన్ అండ్ యురేటర్. ఎవరమ్మా? రీనల్ వెయిన్ అండ్ యురేటర్. ఈ రెండు కూడా ఏమవుతున్నాయి నాన్న? ఎగ్జిట్, లీవ్ అవుతాయి. ఎక్కడి నుంచి? కిడ్నీ నుంచి వస్తాయి. ఇప్పుడు చూడండి, యురేటర్ రాలేదా? యురేటర్ కిడ్నీ నుంచి వచ్చింది కదా, సో దానికి లీవ్ అని అంటారు. కిడ్నీ లోపలికి ఎంటర్ అయితే వాటిని ఎంటర్ అంటారు. సో ఇప్పుడు కిడ్నీ లోపలికి ఎంటర్ అయ్యేది ఎవరు నాన్న? రీనల్ ఆర్టరీ అండ్ నర్వ్స్. అలాగే రీనల్ వెయిన్స్ వచ్చేసరికి, యురేటర్ వచ్చేసరికి ఏమవుతున్నాయి? లీవ్ అవుతాయి. ఎక్కడి నుంచి? కిడ్నీ నుంచి. నెక్స్ట్ కిడ్నీ సరౌండింగ్, ఈ కిడ్నీ చుట్టూ ఏమవుతుందంటే ఫైబ్రస్ క్యాప్సూల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ కిడ్నీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి నాన్న. కిడ్నీ రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అలాగే బీన్ షేప్ లో అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. వర్టిబ్రల్ కాలంకి అటు ఇటు ప్రెసెంట్, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. అలాగే లాస్ట్ థొరాసిక్ అండ్ థర్డ్ లుంబర్ వరకు అది మధ్యలో ప్లేస్ లో అరేంజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా అంటే రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్ అని కూడా అంటారు కిడ్నీని. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి? 120 to 170 గ్రామ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. అవుటర్ సైడ్ వచ్చేసరికి కాన్వెక్స్, ఇన్నర్ సైడ్ నాట్స్ లాగా నొక్కుపోయి ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నాం మనం? హైలం. నెక్స్ట్ తర్వాత రీనల్ ఆర్టరీ వచ్చేసరికి ఎంటర్ అవుతుంది. రీనల్ వెయిన్ వచ్చేసరికి ఎగ్జిట్ అవుతుంది. దాంతోపాటు యురేటర్ కూడా. నెక్స్ట్ నర్వ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కిడ్నీ సరౌండింగ్ బై ఏమవుతుందమ్మా అంటే ఫైబ్రస్ క్యాప్సూల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, అంటే కవర్ అయి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఎవరిని డిస్కస్ చేసుకోవాలి? యురేటర్, యూరినరీ బ్లేడర్. అయితే మా ఇక్కడ అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ కానీ చూసుకుంటే కిడ్నీ లోపల ఇక్కడ ప్లేస్ ఉంది కదా, కిడ్నీ ప్లేస్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇది కార్టెక్స్ రీజియన్ అన్న. పైన ఈ రీజియన్ ని కార్టెక్స్ రీజియన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రీజియన్ ఏమంటారంటే మెడుల్లా. కార్టెక్స్ అండ్ మెడుల్లా అంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకునేది ఏంటి? అవుట్ సైడ్ ఆఫ్ కిడ్నీ. నెక్స్ట్ ఏం చెప్పుకోవాలి? ఇన్సైడ్ ఆఫ్ కిడ్నీ అంటే ఇంటర్నల్ పార్ట్ ఎలా ఉంది ఏందనేది. సో నెక్స్ట్ ఇప్పుడు మన ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ కిడ్నీని డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత మన యురేటర్, యూరినరీ బ్లాడర్, యురేత్రా గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో చూడండి అమ్మా, ఒకటి పైకి కొంచెం లైట్ గా కిందకి వేసాను, అవునా?
ఇప్పుడు నేను పొజిషన్లో నిలబడినప్పుడు ఇది నాకు ఎలా ఉంటుంది, రైట్ సైడ్, ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్, అవునా? సో రైట్ సైడ్ అనేది కిందకి వెళ్ళి ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ అనేది ఏంటిదంటే పెద్దగా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే లివర్ అమ్మ. ఇక్కడ లివర్ ఉంటుంది కదా, ఈ లివర్ ఇక్కడ ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తుంది. మరి ప్లేస్ ఆక్యుపై చేసినప్పుడు కిడ్నీకి ప్లేస్ ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు కిడ్నీ ఏమవుతుంది, స్లైట్గా కొంచెం కిందకి. దేంతో కంపారిజన్ చేస్తే లెఫ్ట్ సైడ్ కిడ్నీతో. అంటే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అంటే రైట్ ఏమో కొంచెం పెద్దగా ఉంటుంది, లెఫ్ట్ ఏమో కొంచెం పెద్దగా ఉంటుంది, రైట్ వచ్చేసరికి చిన్నగా ఉంటుంది. అర్థమైందో చెప్పింది? ఇప్పుడు నేను ఇలాగే నిలబడినప్పుడు ఇప్పుడు నా కిడ్నీ ఇక్కడే కదా ఉండేది. ఇప్పుడు ఇది రైట్ అంటానా, ఇది లెఫ్ట్ అంటానా? అవునా? ఇప్పుడు లివర్ ఎక్కడుంది మనకి, ఇక్కడే కదా. అంటే రైట్ సైడే కదా ఉంది. అప్పుడు నీకు ఏది చిన్నగా ఉండొచ్చు, రైట్ సైడే కదా. మరి లెఫ్ట్ సైడ్ కి కావాల్సినంత ప్లేస్ ఉంది కదా, పెద్దగా ఉంటుంది కదా. పెద్దగా అంటే ఎంతో పెద్దగా ఉండవు, జస్ట్ కొంచెం ఇంచెస్ లాగా అనమాట, అంతే. అలాగే కొంచెం స్లైట్ గా కిందకి కంపారిజన్ టు లెఫ్ట్ సైడ్. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసరికి అమ్మా ఇప్పుడు ఎక్స్టర్నల్ చెప్పుకున్నాం కదా, తర్వాత ఏంటి అంటే ఇంటర్నల్. మరి ఇంటర్నల్ అప్పుడు కిడ్నీ లోపల చూడాలి కదా మనం. సో కిడ్నీ లోపల చూసుకుంటే ఆల్రెడీ నేను చెప్పుకున్నాను, క్యాప్సూల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అన్నాను అవుట్ సైడ్. సో ఇక్కడ మనకి 2 రీజన్స్ కనిపిస్తాయి నాన్న, కార్టెక్స్ అండ్ మెడుల్లా రీజన్. అర్థమైందా? సో ఈ రీజన్ ఏమంటామంటే మనం కార్టెక్స్ అంటాం నాన్న. ఇదంతా డాట్ గా పెట్టాను చూడండి, దాన్ని కార్టెక్స్ అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం అలా డాట్స్ పెట్టాను. సో ఆ రీజన్ ఏమంటామంటే మనం కార్టెక్స్ అంటాం. నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటి అమ్మంటే మెడుల్లా రీజన్. సో ఇదిగోండి కిడ్నీ లోపల కానీ చూసుకుంటే కార్టెక్స్ అండ్ మెడుల్లా. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నాన్న, ఇక్కడ పిరమిడ్ లాగా ఉన్నాయి చూడండి ఇవి, అవునా? మెడుల్లా రీజియన్ లో ఇక్కడ పిరమిడ్ లాగా ఉన్నాయి చూడండి. ఈ పిరమిడ్ లాగా ఉన్న వాటిని ఏమంటారు అంటే రీనల్ పిరమిడ్స్ అంటారు. కోన్ షేప్ లో, ఇవ్వండి ఏ షేప్ లో ఉన్నాయి, కోన్ షేప్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండింటి మధ్యలో సపరేట్ చేస్తూ ఉండే ప్లేస్ ని ఏమంటాము అంటే మనం కాలమ్స్ ఆఫ్ బెట్టిన్. ఓకే, 2 రీనల్ పిరమిడ్స్ ని సపరేట్ చేస్తూ ఉండే రీజన్ ఏమంటాము అంటే అమ్మా కాలమ్స్ ఆఫ్ బెట్టిన్. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మా ఇక్కడ కప్ షేప్ లో ఉంటుంది చూడండి. ఇది ఏ షేప్ లో ఉందమ్మా, కప్ షేప్ లో ఉంది. ఎక్కడ ఈ పిరమిడ్స్ కి కనెక్ట్ అవుతూ, ఇక్కడ ఈ 2 పిరమిడ్స్ ని కనెక్ట్ చేస్తూ కప్ షేప్ లో అరేంజ్ అయి ఉన్నాయి చూడండి. అలా కప్ షేప్ లో అరేంజ్ అయి ఉన్న వాటిని ఏమంటారంటే క్యాలిసెస్, రీనల్ క్యాలిసెస్. నెక్స్ట్ ఈ చిన్నవన్నీ కలిసిపోయి మళ్ళీ పెద్దగా ఫామ్ అయి ఉంటుంది. అక్కడ వచ్చేసరికి నీకు ఫనెల్ షేప్ లో ఉంటుంది. ఈ ఫనెల్ షేప్ ని ఏమంటాము అంటే మనం పెల్విస్ అంటాం. సో ఇప్పుడు 3 పదాలు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది, ఒకటి కార్టెక్స్ అండ్ మెడుల్లా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా కోన్ షేప్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయి, వాటిని ఏమన్నాము అంటే పిరమిడ్స్ అన్నాం. ఓకే, రీనల్ పిరమిడ్స్ సపరేట్ చేస్తూ ఉండే టిష్యూని ఏమన్నాము అంటే కాలమ్స్ ఆఫ్ బెట్టిన్ అన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కనెక్ట్ చేస్తూ 2 పిరమిడ్స్ ని కనెక్ట్ చేస్తూ కప్ షేప్ లో ఉంటే వాటిని ఏమన్నారు అంటే క్యాలిసెస్ అన్నారు. నెక్స్ట్ ఈ క్యాలిసెస్ అన్ని జాయింట్ అయ్యి ఒక పెల్విక్ షేప్ లో ఉంటే, ఫనెల్ షేప్ లో ఉంటే దాన్ని ఏమన్నారు అంటే పెల్విక్ రీజియన్ అన్నారు. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఇక రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్, యురేటర్ అన్ని వచ్చేస్తాయి అనమాట, బయటకు అనేవి ఎగ్జిట్ అయిపోతాయి. ఇది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ కిడ్నీ. అర్థమైందా? ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఇక కిడ్నీ తర్వాత నెక్స్ట్ రీజియన్ ఏంటమ్మా అంటే యురేటర్. అంతేనా? సో ఇది యురేటర్. నెక్స్ట్ వచ్చేసరికి యూరినరీ బ్లేడర్ అండ్ యురెత్రా. రాసుకున్నాం. ముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము అంటే మనం కిడ్నీ గురించి చెప్పుకున్నాము. కిడ్నీలో వచ్చేసరికి ఫస్ట్ ఎక్స్టర్నల్ కిడ్నీ, ఇంటర్నల్ కిడ్నీ 2 డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనకి హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ కానీ తీసుకుంటే 2 కిడ్నీలు ఉన్నాయని చెప్పుకున్నాము. సో 2 కిడ్నీస్ అనేవి కంప్లీట్ అయింది, ఎక్స్టర్నల్ గా కంప్లీట్ అయింది, ఇంటర్నల్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి మనకి కిడ్నీ నుంచి పాస్ అవుతుంది ఏంటిది యురేటర్. అర్థమవుతుందా? ఇది యురేటర్. యురేటర్ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటిది యూరినరీ బ్లేడర్, తర్వాత యురెత్రా. అంటే ఇప్పుడు ఆ 3 మనము డిస్కస్ చేసుకోవాలి. సో అవే ఇక్కడ నేను రాసింది, యురేటరు, యూరినరీ బ్లేడరు, యురెత్రా. అవునా?
సో ఇప్పుడు చూడండి నాన్న, యురేటర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి? స్లెండర్ అంటే ఏంటి? సన్నగా ఉన్నాడు. ఓకే, చూడండి అక్కడ డయాగ్రామ్ లో స్లెండర్. అలాగే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? యురేటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కిడ్నీ కదమ్మా, కిడ్నీలో ఇక్కడ పెల్విస్ రీజియన్ నుండి వస్తుంది. యురేటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కిడ్నీలో పెల్విస్ రీజియన్ నుండి అరైజ్ అవుతుంది. సో నెక్స్ట్, యురేటర్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అమ్మా ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో ట్రాన్సిషనల్ ఎపిథీలియం నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అలా పెట్టేయండి. నెక్స్ట్ వన్, ఎందుకంటే రెండింటికి కంబైండ్ అయ్యి ఒక కామన్ పాయింట్ ఉంది, అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ యూరినరీ బ్లేడర్ అమ్మ. ఏంటిదమ్మా? యూరినరీ బ్లేడర్. సో ఇక్కడ ఏం చెప్పానన్నా, స్లెండర్, పెల్విస్ రీజియన్ నుండి వస్తుంది, లాంగ్ ట్యూబుల్ లైక్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సెకండ్ వన్ యూరినరీ బ్లేడర్. సో యూరినరీ బ్లేడర్ వచ్చేసరికి ఏంటి అంటే స్టోరేజ్ శాక్ అంటాం. స్టోరేజ్ శాక్ అంటే ఏంటి? స్టోర్, నిల్వ చేయడం. ఏం నిల్వ చేస్తుంది? ఇక్కడ యూరిన్ ని స్టోర్ చేస్తుంది. అర్థమైందా? అందుకని మనం ఇక్కడ ఏమన్నాం నాన్న, స్టోరేజ్ శాక్ అన్నాం. నెక్స్ట్ ఇది ఎలా ఉందమ్మా? థిక్గా ఉంది. నెక్స్ట్ మజిల్స్ తోటి మేడప్ అయి ఉంది. థిక్గా ఉంది ప్లస్ మజిల్స్ తోటి మేడప్ అయింది. అలాగే ఏ ఎపిథీలియం ఉంది? ట్రాన్సిషనల్ ఎపిథీలియం. అంటే ఇప్పుడు యురేటర్కి యూరినరీ బ్లేడర్కి రెండోటికి కామన్ గా ఉన్నది ఏంటమ్మా? ట్రాన్సిషనల్ ఎపిథీలియం. సో ఇప్పుడు యురేటర్, యూరినరీ బ్లేడర్ రెండు యాక్షన్స్ చూపించాలి కదా, చూపించాలా లేదా? ఆ రెండు యాక్షన్స్ చూపించాలంటే అవి అంటే మూమెంట్ అనేది జరగాలి. ఆ మూమెంట్ ని ఏమంటాం అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం, పెరిస్టాలిసిస్. అర్థమైందా? ఆ మూమెంట్ ఏమంటాము? పెరిస్టాలిసిస్ అంటాం. మరి ఆ మూమెంట్ జరగాలంటే కాంట్రాక్షన్, రిలాక్సేషన్ జరిగితేనే కదా మజిల్స్ అనేవి. అంటే మజిల్స్ లో నీకు కాంట్రాక్షన్, రిలాక్సేషన్ జరుగుతూ ఉంటే ఆ మూమెంట్ ఏమన్నామంటే పెరిస్టాలిసిస్ అన్నాము. మరి ఆ మజిల్స్ అనేవి ఏ మజిల్స్ ఉన్నాయి? అర్థమైందా చెప్పింది? సో ఈ ఏ మజిల్స్ ఉన్నాయి యురేటర్లో కానీ యూరినరీ బ్లేడర్లో కానీ? ఏ మజిల్స్ ఉన్నాయి అంటే లాంగిట్యూడినల్ మజిల్, సర్క్యులర్ మజిల్. లాంగిట్యూడినల్ మజిల్ అండ్ సర్క్యులర్ మజిల్. ఈ రెండు మజిల్స్ అనేవి ఏమవుతున్నాయి నాన్న? ఏ మూమెంట్ చూపిస్తున్నాయి మీకు? పెరిస్టాలిసిస్ మూమెంట్. ఎవరిలో చూపిస్తున్నాయి పెరిస్టాలిసిస్ మూమెంట్? యురేటర్ అండ్ యూరినరీ బ్లేడర్ లో చూపిస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత యురేటర్, యూరినరీ బ్లేడర్ నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఎవరమ్మా? యురెత్రా. అంటే యురెత్రా ద్వారా ఏమవుతుంది? నువ్వు యూరిన్ ని బయటికి సెండ్ చేస్తున్నావు. ఆ సెండ్ చేసే ముందు ఒక చిన్న టాపిక్ ఇక్కడ చూడండి. ఓకే, సో ఓకే అక్కడికి వెళ్ళే ముందు ఇది కూడా చూడండి, తర్వాత అక్కడికి మీకు అర్థమవుతుంది. ఇది యురెత్రా నాన్న. యురెత్రా అంటే ఇదేగా లాస్ట్ రీజియన్ మనం ఏమన్నాము? యురెత్రా అన్నాం. యురెత్రా ద్వారా నువ్వు బయటికి రిలీజ్ చేయాలి. అయితే ఇక్కడ యురెత్రా, అందుకే నెక్ రీజియన్ అని అన్నాం. ఇక్కడ యూరినరీ బ్లేడర్ ఉంది కదా, యూరినరీ బ్లేడర్ నెక్ రీజియన్ మనం ఏమంటున్నాము? యురెత్రా అని అంటున్నాము. అయితే ఇక్కడ యురెత్రాలో 2 స్పింక్టర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్. ఇగోండి, ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్. ఇంటర్నల్ స్పింక్టర్ ఏ మజిల్స్ తో మేడప్ అయి ఉన్నాయమ్మా అంటే స్మూత్ మజిల్స్ తోటి మేడప్ అయి ఉన్నాయి. ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఏ మజిల్స్ మేడప్ అయినమ్మా? స్ట్రైప్డ్ మజిల్స్ తోటి మేడప్ అయి ఉన్నాయి. అయితే ఇవి ఏమి రోల్ ప్లే చేస్తున్నాయంటేనా, నీకు యూరిన్ ని బయటికి పాస్ చేయాలంటే ఈ స్పింక్టర్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఎలా చేస్తున్నాయో ఇప్పుడు ఇక్కడ చూడండి. అర్థమైందా? ఇది యూరినరీ బ్లేడర్ అమ్మ. క్లియర్? ఇది యూరినరీ బ్లేడర్. యూరినరీ బ్లేడర్ అనేది స్ట్రెచబుల్ అవ్వాలి. స్ట్రెచబుల్ అంటే ఏంటి? మనం సాగదీసినప్పుడు మళ్ళీ ఇలా అవుతుంటది కదా. సో యూరినరీ బ్లేడర్ అనేది ఎలా ఉంటుందంట? స్ట్రెచబుల్ యాక్షన్ అనేది చూపిస్తుంది. అయితే ఆ స్ట్రెచబుల్ యాక్షన్స్ చూపించాలంటే ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి నాన్న. సో యూరినరీ బ్లేడర్ ఎబో ఎవరున్నారమ్మా? స్ట్రెచ్ రిసెప్టార్స్ అనే వాళ్ళు ప్రెసెంట్ అయి ఉన్నారు. ఈ స్ట్రెచ్ రిసెప్టార్స్ ఏమవుతున్నాయంటే సిగ్నల్ ని పాస్ చేస్తున్నాయి. ఎవరికి పాస్ చేస్తున్నాయి? బ్రెయిన్ కి.
ఎప్పుడైతే యూరినరీ బ్లేడర్ కంప్లీట్ గా ఫుల్ అయ్యిందో, చెప్పింది అర్థమవుతుందా? యూరినరీ బ్లేడర్ లో యూరిన్ అనేది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అప్పుడు ఏమవుతున్నాయి నాన్న, ఇక్కడ స్ట్రెచ్ రిసెప్టార్స్ ఉన్నాయి కదా, ఎవరికి సిగ్నల్ పాస్ చేస్తుంది? బ్రెయిన్ కి పాస్ చేస్తుంది. బ్రెయిన్ కి పాస్ చేసిన తర్వాత అప్పుడు యూరినరీ బ్లేడర్ లో ఏం జరుగుతుంది? కాంట్రాక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? కాంట్రాక్షన్ జరుగుతుంది. సో యూరినరీ బ్లేడర్ లో కాంట్రాక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ కాంట్రాక్షన్ జరిగిందంటే ఏం జరగాలి? రిలాక్సేషన్ జరగాలి. మరి రిలాక్సేషన్ ఎవరిలో చూస్తున్నారు? స్పింక్టర్. ఓకే, కాంట్రాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? స్పింక్టర్ లో రిలాక్సేషన్ జరుగుతుంది. ఇలా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగినప్పుడు ఎప్పుడైతే యూరినరీ బ్లేడర్ అనేది కాంట్రాక్షన్ జరుగుతుందో అప్పుడు నీకు యూరిన్ అనేది బయటకు వస్తుంది. అర్థమైందా? దాన్నే మిక్ట్యూషన్ అంటారు, మిక్చుయేషన్ అంటారు. ఈ మిక్చుయేషన్ అంటే ఏంటి? యూరిన్ ని బయటికి సెండ్ చేసేదాన్ని ఏమంటారంటే మిక్చుయేషన్. క్లియర్? ఓకే, ఇప్పుడు స్పింక్టర్ రిలాక్స్ అవుతుంది అన్నాను కదా, క్లియర్ అయిందా? ఎప్పుడైతే ఇక్కడ స్ట్రెచ్ రిసెప్టార్స్ ఉంటాయో ఎవరికి సిగ్నల్ పాస్ చేస్తున్నాయి? ఎక్కడున్నాయి అసలు స్ట్రెచ్ రిసెప్టార్స్? యూరినరీ బ్లేడర్. సో బ్రెయిన్ కి పాస్ అవుతున్నాయి. తర్వాత యూరినరీ బ్లేడర్ ఏమవుతుంది? కాంట్రాక్షన్ జరుగుతుంది. తర్వాత స్పింక్టర్ ఏమవుతుంది? రిలాక్సేషన్ అవుతుంది. అయితే మరి యురెత్రా రీజియన్ లో ఉన్న మజిల్ వచ్చేసరికి నాన్న రెట్రూజర్ మజిల్స్, లోపల రెట్రూజర్ మజిల్స్ అనేవి కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మరి ఇక్కడ మేల్లో ఎలా ఉంది, ఫీమేల్లో ఎలా ఉంది యురెత్రా? బాయ్స్ లో ఎలా ఉంది, గర్ల్స్ లో ఎలా ఉంది? అర్థమైందా? ఎవరు? యురెత్రా. యూరినరీ బ్లేడర్ అనేది కామన్, కానీ యురెత్రా వచ్చేసరికి మేల్లో ఫీమేల్లో డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మేల్లో వచ్చేసరికి అమ్మ పొడవుగా ఉంటుంది యురెత్రా, బాయ్స్ లో వచ్చేసరికి యురెత్రా అనేది పొడవుగా ఉంటుంది, అందుకే లాంగ్ అన్నాం. నెక్స్ట్ ఫీమేల్లో వచ్చేసరికి ఏంటి? షార్ట్, చిన్నది. ఇప్పుడు పెనిస్ ఉంటుంది కదా నాన్న, ఇది పెనిస్ అమ్మ. సో ఇక్కడ నీకు యురెత్రా ఉంటుంది, అంటే పొడవుగానే ఉంది కదా, ఉందా? సో ఫీమేల్ వచ్చేసరికి ఇక్కడ షార్ట్. సో ఫీమేల్ వచ్చేసరికి షార్ట్, మేల్ వచ్చేసరికి లాంగ్. అయితే ఇక్కడ మేల్లో ఒక స్పెసిఫిక్ వర్డ్ అనేది మనం వాడతాం. యురెత్రా అని ఏమంటామంటే యూరినోజెనిటల్ ట్రాక్ట్ అంటాం. యూరినోజెనిటల్ అంటే ఏంటి? యూరిన్ ని పాస్ చేస్తుంది, అలాగే స్పోమ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎవరి ద్వారా? యురెత్రా ద్వారా. అర్థమైందా? మేల్ పర్సన్స్ అనేవాళ్ళు యురెత్రా ద్వారా స్పర్మ్స్ ని రిలీజ్ చేస్తారు, అలాగే యూరిన్ ని రిలీజ్ చేస్తారు. అందుకే కామన్ గా ఉంటుంది. అందుకని మనం ఏమన్నామమ్మా? యూరినోజెనిటల్ ట్రాక్ట్ అన్నాం మేల్లో. కానీ ఫీమేల్లో అలా కాదు నాన్న. ఫీమేల్లో యూరిన్ పాస్ చేసేది యురెత్రా వేరు, మనకి ఎగ్ రిలీజ్ చేసేది వేరు. అర్థమవుతుందా? వేరుగా ఉంటుందమ్మా మనకి ఫీమేల్లో. మేల్లోనే కామన్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటి అంటే నాన్న యురేటరు, యురెత్రా, యూరినరీ బ్లేడర్. ఓకే, అంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా. కిడ్నీ అవ్వల, జస్ట్ మన అవుటర్ పార్ట్ చూసుకున్నాం. ఇక లోపల మెకానిజం ఉందనుకుంటా. అసలు సిసలైన ఫిల్టర్ చేసేవాళ్ళు, అసలు సిసలైన ఫిల్టర్ చేసేది ఎవరు? నెఫ్రాన్. ఎవరమ్మా? నెఫ్రాన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చెప్పుకోబోయేది నెఫ్రాన్. సో నెఫ్రాన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. నోట్ చేసుకోండి.